హాయ్ అండి. ఈ వీడియోలో ధోతి డ్రేపింగ్ ఎలా చేయాలో చూపిస్తాను. మీరు ఏ సైడ్ అయితే ఇలా ఫ్రంట్‌కి పైట వేసుకోవాలనుకుంటున్నారో ఆ సైడ్ ఎక్కువ తీసుకొని, రిమైనింగ్ సైడ్ తక్కువ తీసుకొని ఇలాగ 2 టైమ్స్ నాట్ చేయాలి. నాట్ చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది కదా! ఏ సైడ్‌ది ఆ సైడ్ నుంచి బయటికి పుల్ అవుట్ చేసేసి ఇప్పుడు దాంతో కుచ్చులు పెట్టుకోవాలనమాట. ఇలా బార్డర్ ఉన్న శారీసే తీసుకోవాలి. అప్పుడే మీకు లుక్ పర్ఫెక్ట్‌గా ఉంటుంది. నేను జార్జెట్ శారీ తీసుకున్నాను. మీరు కాటన్ శారీ తీసుకుంటే మీకు ఇంకా పర్ఫెక్ట్‌గా ఉంటదనమాట. అటు ఇటు చెదిరిపోకుండా మాట వింటది. సో, ఇలా కుచ్చుల్ని దోపేసుకోవాలనమాట. నెక్స్ట్ బార్డర్ కనిపించడానికి కొంచెం పార్ట్ తీసుకొని అక్కడ సెక్యూర్ చేసేసుకోవాలి. అప్పుడు బార్డర్ మంచిగా కనిపిస్తది. నెక్స్ట్ మీరు ఏ టాప్‌తో పేరప్ చేయాలనుకున్నారో ఆ టాప్ వేసేసుకొని, సో, ఆ కాలుకి ఎలా రిపీట్ చేస్తారో ఇటు సైడ్ కూడా బయటికి పుల్ అవుట్ చేసేసి దీనికి కూడా కుచ్చులు పెట్టేసుకోవాలనమాట. ఇలా కుర్చీలు పెట్టుకున్న దాన్ని సెక్యూర్ చేసుకోవాలి. అంటే నేను జార్జెట్ తీసుకున్నాను కాబట్టి అటు ఇటు చెరిగిపోతుంటాయి. సో, సెక్యూర్ చేసుకొని ఇలా వేసుకోవాలన్నమాట. సో, ఎటు సైడ్ అయితే వేసుకోవాలనుకుంటున్నారో అటు సైడ్ ఎక్కువ తీసుకోవాలి. సో, చూసారా ధోతి డ్రేపింగ్ ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చిందో. అండ్ మీరు చున్నీలా వేసుకోవాలంటే ఇలా కూడా వేసుకోవచ్చు అనమాట. సో, నచ్చిందా? అర్థమైందా? ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. అండ్ నచ్చితే కనుక డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.